ఏంటండి నేల మీద పడుకుంటున్నారు? ఏమీ లేదే, రాత్రి నీ పక్కన వండుకుంటే నాకలా బుర్ర రాదు పాలేదు. నువ్వు నా పైన చెయ్యెత్తో కాలెత్తో నా నిద్రే పట్టదు. సర్లేండి మీ ఇష్టం. ఓ పందిదాన లేవే, నా మీద పడ్డవేంది? లే నా నడ విరిగిపోయింది. నిద్ర ఒబ్బులో పడిపోయే చూసి నువ్వేంది నీ పిండి గిర్ని గిరాయికి వచ్చేదే అని ఉన్నదా, లేకపోతే మూల కూర్చుండేనా ఉట్టిగా? ఒకరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు, ఉట్టిగా కూర్చుండు కాదు, ఫోన్ పట్టుకొని ఎట్లా గిరాయికి వస్తుంది అనుకున్నావు? నీ దగ్గరికి వస్తారా నువ్వు చెప్పకుండా? హలో సుమతక్క, నేను పిండి గిర్ని పెట్టినా కాదు, ఏదన్నా పట్టేటి ఉంటే మా ఇంటికి పట్టుకరా, గిర్ని పట్టిస్తా. ఇంకెవరైనా ఉన్నా కూడా పట్టుకొని తోలుకరా, పట్టుతా. వాళ్ళకు కూడా పిండి అయినా మొక్కజొన్నలైనా పెసర్లని ఏదైనా పడతా. చిన్నమ్మ కారం పట్టిద్దామని పోతా నా గిర్ని కాడికి, కాంతమ్మ గిర్ని కాడికి. దాని దగ్గరికి ఎందుకు పోతావే? అరకిలో పట్టిస్తే మనకు పావు కిలో అయితే పావు కిలో దొబ్బెత్తది. అయితే మా ఆయనను పోయి పొరుగుర్లా పట్టించుకురమ్మని చెప్తా పెసర్లు. ఓ కాంతమ్మ పెద్దమ్మ, కొంచెం కారం పొడి పట్టు రాదు? అదా 2 గంటల తర్వాత రా ఇక్కడ పెట్టి. అమ్మ పెద్దమ్మ, మా ఆయన ఊకోడు, తొందర జల్దీ రమ్మని చెప్పిండు. మా ఆయనకు అసలే నేనే దగ్గరుండి పట్టియాల కారం. మెత్తగా ఉన్నది తిడతాడు, కొంచెం పొడి పొడి ఉన్నది తిడతాడు, మంచిగా పడితేనే తింటాడు. కాంతమ్మ పెద్దమ్మ, కిలోకి కారప్పొడి పడితే 10 రూపాయలమ్మా. రూపాయలకేనే 2 రూపాయల కిలో మీరం పట్టు. లేదు సుమతి, 10 రూపాయల కిలో పడతానా. నేను ఫస్ట్ బోని గిరాయికి 2 రూపాయలకు పడితే ఏమవుతుంది? నేనైనా ఫస్ట్ బోని వేసి నీ దగ్గర గిన్నె పట్టి వేయడానికి వస్తే మా 10 రూపాయలకి పొద్దున్నే ఏం దొరికిస్తాను? ఏం వచ్చడానికి గిరాకమ్మా ఇది నాకు? ఏది కాంతవా, బాగా ఎక్కువ చేస్తాను. నీ గిన్నె ఉన్నది ఇది పట్టడానికి. పట్టు 2 రూపాయల కంటే పడతలేవు. నీది కాకపోతే నీ పోతే వేరే కాడ పట్టించుకుంటా, ఎక్కువ చేస్తాను. పోవే, నేను 1 రూపాయి తగ్గాను 10 రూపాయలకు. వేరే కాడ పట్టించుకోపా. పొద్దున్నే కిరికిరి చేస్తాను. ఏం తక్కువ మాట చక్కగా రాని, ఏదో పెద్దదానివని ఊకుంటా అంటే నన్నే కిరికిరి చేస్తాను అంటావు. 2 రూపాయలకు పడితే నీ ముళ్ళేమైనా పోతుందా? దిక్కువల సంతి నాకు పొద్దున్నే దగ్గర పట్టించుకునే బదులు వేరేటోళ్ళ దగ్గర పట్టించుకుంటే బెస్ట్. మందిని ముంచుతామనే చూస్తుంది. 10 రూపాయల కిలో చెప్పి నాకు తెలియదు అనుకుంటాను కావచ్చు. అమ్మో, సగం కారపొడి దొబ్బేద్దామని చూస్తుంది, ఇది మందిని ముంచుదామని చూస్తుంది. అందుకే దాంతో పెట్టుకొని వచ్చిన. నేను వేరేటోళ్ళ దగ్గర పట్టించుకుంటా కారపొడి. అమ్మో, నన్ను ముంచుతుంది ఇక. సుమతి ఎక్కడ తగ్గేదేలే. ఫ్రెండ్స్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అప్లోడ్ చేసిన కంటెంట్ మీరు చూసారని నేను అనుకుంటున్నాను. అది మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సుమా, ఫర్ మోర్ నోటిఫికేషన్స్. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కల్పితాలే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇవి జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే నేను క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకోసమే. మరికొన్ని వీడియోస్ ఇలాంటివి నేను ముందు చాలా క్రియేట్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.